లాస్ట్ క్లాస్లో రిబేట్ కంపేర్ చేస్తాం ఓల్డ్ స్కీమ్కి న్యూ స్కీమ్కి, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్కి న్యూ ట్యాక్స్ రెజ్యూమ్కి రిబేట్ కంపేర్ చేసాం. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈసారి కంపల్సరీ క్వశ్చన్ రావచ్చు. సో ఫస్ట్ లిమిట్, నెక్స్ట్ రిబేట్ మ్యాక్సిమం ఎంత ఇస్తారు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం లిమిట్ ఆఫ్ రిబేట్ ఇన్ అండర్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్, న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. సార్ నెక్స్ట్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో రిలీఫ్ ఉంటుందా ఉండదా, ఈ మూడు డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఏం చెప్పాం, రివైజ్ ఫస్ట్ rebate under section 87A, rebate under section 87A. So rebate under section 87A, old scheme, old tax ki, old tax regime ki default ga old tax regime ఏదైతే ఉంటుందో అది న్యూ ట్యాక్స్ స్కీమ్ ఆర్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ కి డిఫరెన్స్ ఏంటి? రిబేట్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్, ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో రిబేట్ అప్లికబిలిటీ లిమిట్, అప్లికబిలిటీ లిమిట్ ఎంత? సార్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో అప్లికబిలిటీ లిమిట్ ఎంత సార్ అంటే, టోటల్ ఇన్కమ్ 5 lakhs ఆర్ బిలో ఉంటేనే అప్లై అవుతుంది రిబేట్ అనేది. 5 lakhs కంటే 1 రూపీ ఎక్సీడ్ అయినా సరే రిబేట్ అప్లై కాదు. 5 lakhs కంటే కొంచెం ఎక్సీడ్ అయినా సరే రిబేట్ అప్లై కాదు. రిబేట్ అప్లై కాదు. నెక్స్ట్ సార్ న్యూ ట్యాక్స్ రెజ్యూమ్లో టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 lakhs. ట్యాక్స్ రెజ్యూమ్లో టోటల్ ఇన్కమ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 7 lakhs. 7 lakhs వరకు రిబేట్ వస్తుంది. ట్యాక్స్ రేట్ డిఫరెన్స్ డిడక్షన్స్ ఇవ్వను కదా, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సార్ నెక్స్ట్ వన్, ఎంత రిబేట్ ఇస్తారు, మ్యాక్సిమం రిబేట్ ఎంత ఇస్తారు? సార్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో 100% ఆఫ్ ట్యాక్స్ or 100% of tax or 12,500, whichever is least. New tax regime lo 100% of tax or 25,000. సార్ ఎంత ట్యాక్స్ వస్తే అంత, దాన్ని దేంతో కంపేర్ చేయాలంట? ఇక్కడేమో 12,500తో, ఇక్కడేమో 25,000తో కంపేర్ చేయాలి. 25,000తో కంపేర్ చేయాలి. నెక్స్ట్ వన్ సార్ రిలీఫ్. అంటే రిలీఫ్ ఎప్పుడు వస్తుంది? 5 lakhs వరకు రిబేట్ ఉంది, ట్యాక్స్ లేదు. 5,01 రూపీ అయితే ట్యాక్స్ వస్తుంది. టోటల్ 5,01 రూపీ మీద ట్యాక్స్ వస్తుంది. అంటే 1 రూపీ ఎక్సెస్ సంపాదించినందుకు ట్యాక్స్ వస్తుంది కదా, రిలీఫ్ ఇస్తాను. 1 రూపీ ఎక్సెస్ ఆర్ ఎక్సెస్ ట్యాక్స్. ఎక్సెస్ ట్యాక్స్ అంటే మొత్తం ట్యాక్స్ వస్తుంది కదా, 0 ఎక్సెస్ ట్యాక్స్. సో 1 రూపీ లీస్ట్ కాబట్టి 1 రూపీ పే చేసేసాయి, సరిపోతుంది. దాన్నే రిలీఫ్ అంటారు, మార్జినల్ రిలీఫ్. అది సర్చార్జ్ దగ్గర వస్తుంది, రిబేట్ దగ్గర కూడా వచ్చే ఛాన్స్ ఉంది. కానీ నేను ఇస్తానా ఇవ్వనా రిలీఫ్? ఇక్కడ నో సార్, ఇక్కడ నో. ఓల్డ్ స్కీమ్లో 5,01 రూపీ కంటే ఎక్సీడ్ అయినప్పుడు ట్యాక్స్ ఏమన్నా పడితే 1 రూపీ ఎక్సీడ్ అయినందుకు రిబేట్ మిస్ అయ్యాను నేను. అందుకు ఎగ్జాంపుల్ నానా, అలా ఏమన్నా 5,10,000 అనుకోండి. సో నో, రిలీఫ్ ఇవ్వను. సార్ ఇక్కడ రిలీఫ్ ఎస్ సార్, అంటే సర్చార్జ్, న్యూ స్కీమ్లో సర్చార్జ్ దగ్గర రిలీఫ్ చెక్ చేయాలి, రిబేట్ దగ్గర కూడా రిలీఫ్ చెక్ చేయాలి. ఓల్డ్ స్కీమ్లో సర్చార్జ్ దగ్గర రిలీఫ్ చెక్ చేస్తే సరిపోతుంది. సర్చార్జ్ అప్లై అయ్యే ఇన్కమ్స్కే రిలీఫ్ అనేది చెక్ చేసుకోవాలి ఓల్డ్ స్కీమ్లో. కానీ న్యూ స్కీమ్లో సర్చార్జ్ దగ్గర రిలీఫ్ చెక్ చేసుకోవాలి, రిబేట్ దగ్గర కూడా రిలీఫ్ చెక్ చేసుకోవాలి. ఓకేనా?
ఇది నోట్ చేయండి అమ్మా. ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో నోట్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేసుకుని నీట్గా నోట్ చేయండి. ఇది వెరీ ఇంపార్టెంట్. ఈసారి క్వశ్చన్ రావచ్చు, ఇది నోట్ చేయండి. నోట్ చేయాలి అందరూ. నోట్ చేసి ఒకసారి చదవండి, అందరూ చదవాలి. అదే క్వశ్చన్ చూడండి, మనం చక్కగా క్వశ్చన్ చూసాము. మనం మార్జిన్ రిలీఫ్ మీద కొన్ని సమ్స్ చేసాం. 51 lakhs ఒకటి చేసాం. 2 crores వర్క్ ఎంతమ్మా, మనం 51 lakhs చేసాం. 1 crore 1 lakh చేసాం. 2 crores 1 lakh చేసాం. అన్నీ ఒకటే మోడల్ అమ్మా, ఒకటి చెప్పుకుంటే చాలు. 51 lakhs చెప్పుకుంటే చాలు, మిగతా అన్ని సేమ్ స్టెప్స్ మీరు చేయాలి. 5 crore 1 lakh చేసాం. 81 సిమిలర్, చేంజే ఉండదు, నెంబర్ చేంజ్ అయిందంటే. 9th one, Mr. Raghav, age 26 years, resident in India, has a total income of 6,50,000, comprising his salary, fixed deposit, interest and salary income, and normal income, so special income in లేదు. Compute is a total tax liability for the assessment year 24-25 under the default tax regime under 115 BAC, అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమ్. సార్ 6,50,000 అంటే అప్ టు 7 lakh రిబేట్ వస్తుంది కాబట్టి ట్యాక్స్ రాదు. ట్యాక్స్ రాదు. ఇది లాస్ట్ క్లాస్లో చూసాం. ఇక్కడ చూడండి, జస్ట్ 7 lakhs కంటే 15,000 ఎక్కువ ఉంది. ఇక్కడ రిబేట్ రాదు. ఇక్కడ రిబేట్ విల్ నాట్ అప్లై, బట్ రిలీఫ్ వస్తుందో రాదో చెక్ చేసుకోవాలి, స్టెప్స్ ఫాలో అవ్వాలి. 7 lakhs మీద అయితే ట్యాక్స్ 0, 7,15,000 మీద ట్యాక్స్ ఎంత, ఈ రెండింటి మధ్యలో ట్యాక్స్ డిఫరెన్స్, దాన్నే ఎక్స్ట్రా ట్యాక్స్ అంటారు. మరి రిలీఫ్ ఫార్ములా ఏంటి? రిలీఫ్ ఫార్ములా చెప్పాలి. ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్
ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంత 15,000. ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. సో అది చేసాం లాస్ట్ క్లాస్లో. ఒకసారి చేద్దాం అది మనం చేద్దాం. 7,15,000 మీద న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అప్లై చేసి ట్యాక్స్ రేట్స్ చెప్పండి అమ్మా. న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ ఈ క్వశ్చన్ చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 10. క్వశ్చన్ నెంబర్ 9 or 10. క్వశ్చన్ నెంబర్ 10 చేద్దామండి. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. క్వశ్చన్ నెంబర్ 10. Calculation of tax liability of Mr. for assessment year 24-25. New tax regime. Total income 7,15,000. 7,15,000 is the total income. Slab amount, rate, tax. Slab amount, rate, tax. Slab amount, rate, tax. సో స్లాబ్స్ ఇక్కడ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. 3 lakhs స్లాబ్స్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. స్లాబ్స్ వెరీ ఇంపార్టెంట్. మనం వాళ్ళు చెప్తున్నాం కదా, 3 lakhs 0 to 3 lakhs nil, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%. సో ట్యాక్స్ రేట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఉంది, మన బుక్లో కూడా రాసాం కదా, ఇదిగోండి ఓల్డ్ ట్యాక్స్. 0 to 6 lakhs 5% nil, 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%. సో 12 lakhs to 15 lakhs 20%. సో ఇక్కడ జాగ్రత్తగా చూడండి, 15 నుంచి 20 తర్వాత 20 నుంచి డైరెక్ట్ 30కి వెళ్ళింది, 25 లేదు, అంతకుముందు 25% కూడా ఉంది. 15 lakhs above ఎంతమ్మా 30%. ఓకే, సో జాగ్రత్తగా స్లాబ్ రేట్స్ రాసుకుని నీట్గా చేయాలండి. 0 to 3 lakhs, 0 to 3 lakhs అంటే ఇక్కడ అమౌంట్ ఎంత ఉంటుంది, 3 lakhs. మా ఎంత ట్యాక్స్ రేట్ 0%, 0. 3 lakhs to 6 lakhs, between the 3 lakhs amount will be there, then tax rate is 5%. 3 lakhs into 5%, 3 lakhs into 5%, 15,000. 6 lakhs to 9 lakhs, 6 lakhs to 9 lakhs. బ్యాలెన్స్ ఎంతో చూడండి అమ్మా, 6 lakhs తీసేస్తే 1,15,000, 10% వస్తుంది, 15,500. 15,500 ఇది యాడ్ చేయండి. 15,500 ఎంత వస్తుంది, 30,500. 30,500. రిలీఫ్ చెక్ చేసుకోవాలి, చెప్పాను కదా నేను, రిలీఫ్ ఏమన్నా వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి. రిలీఫ్ చెక్ చేసుకోవాలి. దిస్ ఇస్ ట్యాక్స్ 1. దెన్ క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ 7 lakhs. స్టెప్ 2లో క్యాలిక్యులేట్ ట్యాక్స్ ఆన్ 7 lakhs.
7 lakhs మీద రిబేట్ వస్తుంది కాబట్టి ట్యాక్స్ నిల్ అండి. చెప్పాలి అందరూ. ట్యాక్స్ ఎంత? 7 lakhs మీద ట్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటమ్మా 2. స్టెప్ నెంబర్ 3 రిలీఫ్ వస్తుంది కదా. స్టెప్ నెంబర్ 3 రిలీఫ్ వస్తుంది కదమ్మా. చెప్పాలి అందరూ. స్టెప్ నెంబర్ 3 రిలీఫ్. ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఎక్స్ట్రా ట్యాక్స్ అంటారు. ఎక్స్ట్రా ట్యాక్స్ని దేంతో కంపేర్ చేయాలి? ఎక్స్ట్రా ఇన్కమ్తో కంపేర్ చేయాలి. ఎక్స్ట్రా ట్యాక్స్ని దేంతో కంపేర్ చేయాలి? ఎక్స్ట్రా ఇన్కమ్తో కంపేర్ చేయాలి. ఓకేనా? ఎక్స్ట్రా ట్యాక్స్, క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ట్రా ట్యాక్స్. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ట్రా ట్యాక్స్. ఎక్స్ట్రా ట్యాక్స్ని ఎక్స్ట్రా ఇన్కమ్తో కంపేర్ చేయాలి. 1 - 2. 1 - 2 ఎంత వస్తుంది? ఎక్స్ట్రా ట్యాక్స్ 30. చెప్పాలందరూ 30,500 మైనస్ 0 ఎంత? 30,500. ఇప్పుడు ఎక్స్ట్రా ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయండి. ఎక్స్ట్రా ఇన్కమ్ మార్జినల్ ఫార్ములా ఏంటి? ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. అందుకని ఎక్స్ట్రా ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తున్నా. క్యాలిక్యులేషన్ ఆఫ్ ఎక్స్ట్రా ఇన్కమ్ ఓవర్ 7 lakhs. ఎంతమ్మా ఎక్స్ట్రా ఇన్కమ్? 7,15,000. 7 lakh కంటే ఎంత ఎక్కువ సంపాదించాడు? 7 lakh కంటే ఎంత ఎక్కువ సంపాదించాడు సార్ అంటే 15,000. 15,000 అడిషనల్గా సంపాదించినందుకు 30,000 ట్యాక్స్ వేస్తారా? రిలీఫ్ ఇద్దాం. రిలీఫ్, క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్. స్టెప్ నెంబర్ 5. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్. క్యాలిక్యులేషన్ ఆఫ్ రిలీఫ్. రిలీఫ్ అంటే ఎంత వస్తుందమ్మా? స్టెప్ నెంబర్ 3 మైనస్ స్టెప్ నెంబర్ 4 అంటే ఏంటి? చెప్పాలి అందరూ. అంటే ఏంటి ఫార్ములా? మార్జినల్ రిలీఫ్. మార్జినల్ ఫార్ములా ఏంటమ్మా? ఎక్స్ట్రా ట్యాక్స్ మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్. ఎక్స్ట్రా ట్యాక్స్ 30,500 మైనస్ ఎక్స్ట్రా ఇన్కమ్ 15,000 ఎంత వస్తుందమ్మా? 15,500 రిలీఫ్. రిలీఫ్ ఎంత? 15,500. ఇప్పుడు ట్యాక్స్ ఎంత పే చేయాలి సార్? ట్యాక్స్ లయబిలిటీ. ట్యాక్స్ లయబిలిటీ 15,000 అడిషనల్ సంపాదించాను కాబట్టి అది పే చేస్తాను. 30,000 పే చేయండి. 15,000 చేస్తే సరిపోతుంది. ట్యాక్స్ లయబిలిటీ ఎంత వస్తుంది? స్టెప్ నెంబర్ 1లో వచ్చిన ట్యాక్స్ మైనస్ స్టెప్ నెంబర్ 1లో వచ్చిన ట్యాక్స్. ఏదమ్మా స్టెప్ నెంబర్ 1లో? ఇదిగో ఇది మనం పే చేయాల్సిన ట్యాక్స్. దాంట్లో నుంచి రిలీఫ్ తీసేయాలి. స్టెప్ నెంబర్ 1 ట్యాక్స్ మైనస్ స్టెప్ నెంబర్ 5 ట్యాక్స్ లయబిలిటీ ఎంతమ్మా? స్టెప్ నెంబర్ 1లో వచ్చిన ట్యాక్స్ లోంచి స్టెప్ నెంబర్ 5 తీసేయాలి. 30,500 మైనస్ రిలీఫ్ 15,500 ఎంత వస్తుంది? 15,000 యాడ్ సెస్ 4%. 15,000 into 4%. 15,000 into 4%. 600. 15,600 is the tax liability. 15,600 is the tax liability. ఓకేనా? ఇలా స్టెప్స్ డీటెయిల్గా చేయాలి. నోట్ చేయండి. స్టెప్స్ డీటెయిల్డ్గా ఇలా చేయాలి. స్టెప్స్ నోట్ చేయాలి. ఈ స్టెప్ నెంబర్ 1 అమ్మ. క్యాలిక్యులేషన్ ఆఫ్ ట్యాక్స్ ఆన్ టోటల్ ఇన్కమ్ 7,15,000. స్టెప్ నెంబర్ 1. స్టెప్ నెంబర్ 2 నోట్ చేయాలి అందరూ. స్టెప్ నెంబర్ 1 నోట్ చేయండి. వీడియో పాస్ చేసి
Number 2, 3, 4. Step number 2, 3, 4. Step number 5 and 6. Step number 6. Okay. Question number 11. Mr. Piyush is 35 years and the resident in India, has a total income of 4,15,000, comprising his salary, income and interest on bank fixed deposit. అంటే నార్మల్ ఇన్కమే ఉంది అని చెప్తున్నాడు. ఎంత? 4,15,000. Compute his tax liability for assessment year 24-25 if he exercise to opt out default tax regime. Opt out అంటే తీసుకోవట్లేదు అంటే ఏం అప్లై అవుతుందమ్మా? ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అప్లై అవుతుంది. సార్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ మీద 4,15,000 మీద రిబేట్ వస్తుంది కాబట్టి ట్యాక్స్ నిల్. ట్యాక్స్ నిల్. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ మీద అప్ టు 5 lakhs ట్యాక్స్ నిల్. రిబేట్ వస్తుంది. రిబేట్ వస్తుంది. ఓకేనా? రిబేట్ అండర్ సెక్షన్ 8 is however not available to 112A. ఇది ఆల్రెడీ చెప్తున్నాం. సింపుల్ అమ్మా. 4,15,000 ఆల్రెడీ మనం క్లాస్ రూమ్ సమ్స్లో చేసాం. ఇది హోంవర్క్ చేయండి. 11th sum. 10 completed, 11 completed, 9 మా ఏవేవి కంప్లీట్ చేసాం. ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్కమ్, సెకండ్ది కూడా అగ్రికల్చర్ ఇన్కమ్, థర్డ్ వన్ హౌస్ ప్రాపర్టీ అండ్ ఫిక్స్డ్ డిపాజిట్స్ నార్మల్ ఇన్కమ్. ఇది అండర్ డిఫాల్ట్ ట్యాక్స్ రెజ్యూమ్ అండ్ న్యూ ట్యాక్స్ రెజ్యూమే. థర్డ్ వన్ ఇది కూడా చేయగలరు మీరు. 16 lakhs అంటే న్యూ ట్యాక్స్ రెజ్యూమే చేయగలరు కదా. సో హోంవర్క్ ఇచ్చాను. ఎంతమ్మా? 0 to 3 lakhs మీరు. 3 lakhs to 6 lakhs 5%, 6 lakhs to 9 lakhs 10%, 9 lakhs to 12 lakhs 15%, 12 lakhs to 15 lakhs 20%, above 15 lakhs 30%. అప్లై చేసి ఈ 16 lakhs మీద ట్యాక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేసి దాని మీద రిబేట్ రాదు. వై? 7 lakhs కంటే ఎక్కువ ఉంది కాబట్టి. సర్చార్జ్ కూడా రాదు. ఎందుకు? 50 lakhs కంటే తక్కువ ఉంది కాబట్టి. సర్చార్జ్ రెండింటికి ఒకటే అమ్మా రూల్స్. ఓకే, ట్యాక్స్ రేట్స్ డిఫరెంట్. సర్చార్జ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్ అయినా న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ అయినా ఒకటే. ఇది న్యూ ట్యాక్స్ రెజ్యూమ్ బేస్ చేసుకొని ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. క్వశ్చన్ నెంబర్ 3. 1 and 2 అగ్రికల్చర్ ఇన్కమ్ అవి తర్వాత చూద్దాం. థర్డ్ చాప్టర్ దగ్గర వస్తాయి మనకి. నేను ఫస్ట్ చాప్టర్ని 2 parts కింద డివైడ్ చేశాను. ట్యాక్స్ రేట్స్ అంటే బేసిక్స్ ఫస్ట్ చాప్టర్, అగ్రికల్చర్ ఇన్కమ్ నేను థర్డ్ చాప్టర్ కింద పెట్టాను. ఓకేనా? ఎందుకంటే సెకండ్ చాప్టర్కి లింక్ అయి ఉంటుంది అగ్రికల్చర్ ఇన్కమ్. సెకండ్ చాప్టర్ అయితేనే అగ్రికల్చర్ ఇన్కమ్ ప్రాపర్గా ఉంటుంది. సో except 1 and 2 we have completed up to 11 questions. సింపుల్ క్వశ్చన్స్ సార్. నిజంగా ఎగ్జామ్లో ఇలా వస్తాయి ఆ ఈజీ క్వశ్చన్స్ కంపల్సరీ వస్తాయి. 4 marks 4 to 6 marks వెయిటేజ్. క్వశ్చన్ నెంబర్ 12. Mr. X resident provided the following particulars of his income for previous year 23-24. Income from salary 4,80,000 normal income. ఇన్కమ్ ఫ్రమ్ హౌస్ ప్రాపర్టీ కంప్యూటెడ్ అంటే ఏంటంటే అన్ని అడ్జస్ట్ చేసామని డిడక్షన్స్ అని. ఓకేనా? మీకు తర్వాత తెలుస్తుంది. అది సాలరీ హెడ్లో డిడక్షన్స్ ఉంటాయి, హౌస్ ప్రాపర్టీకి డిడక్షన్స్ ఉంటాయి, అవన్నీ అడ్జస్ట్ చేసాము అని కంప్యూటెడ్ అంటే. హౌస్ ప్రాపర్టీ ఇన్కమ్ కూడా నార్మల్ ఇన్కమ్. అగ్రికల్చర్ ఇన్కమ్ ల్యాండ్ లీజ్ జైపూర్ ఎగ్జామ్టెడ్ ఇన్కమ్ తర్వాత వస్తుంది. ఎక్స్పెన్సెస్ ఇంకర్డ్ ఫర్ ఎర్నింగ్ అగ్రికల్చర్ ఇన్కమ్ నాట్ అలౌడ్. ఎగ్జామ్టెడ్ ఇన్కమ్కి సంబంధించిన ఎక్స్పెన్సెస్ ఏమీ అలౌ చేయము. Compute his tax liability for assessment year 24-25, assuming his age is 45 years and 70 years. ఈ క్వశ్చన్ మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్స్కి సంబంధించిందమ్మా.
అగ్రికల్చర్ ఇన్కమ్ దగ్గర చూస్తాం, మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ సంబంధించింది. బట్ ఫర్దర్ టిల్ మీరు మాత్రం ఈ రెండు యాడ్ చేసి దాని మీద ట్యాక్స్ స్లాబ్ రేట్స్ అప్లై చేయాలి. ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమా న్యూ ట్యాక్స్ రెజ్యూమా చెప్పలేదు కాబట్టి వీ నీడ్ టు ఎజ్యూమ్ ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమే. సో ఎంతమ్మా టోటల్ ఇన్కమ్, నార్మల్ ఇన్కమ్, ఎగ్జాంప్టెడ్ ఇన్కమ్ కాకుండా 4,80,000 ప్లస్ 2,50,000, 4,80,000 ప్లస్ 2,50,000, 7,30,000, 7,30,000. మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ తర్వాత చెప్తాను. ప్రస్తుతానికి అగ్రికల్చర్ ఇన్కమ్ ట్యాక్స్ లేదు కదా, సో దాని తర్వాత ఒకవేళ అగ్రికల్చర్ ఇన్కమ్ 4,000 కంటే ఎక్కువ ఉంటే మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ చేయాలి, తర్వాత వస్తుంది. చేయాలన్నా సరే ఫస్ట్ స్టెప్ దీని మీద ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేయాలి. 7,30,000 మీద ట్యాక్స్ ఎంత, షార్ట్ కట్లో చేద్దామా? ఓకే, అప్ టు 5 lakhs ట్యాక్స్ ఎంత నాన్న ఓల్డ్ ట్యాక్స్ రెజ్యూమ్లో? 12,500. 5 lakhs కంటే ఎంత ఎక్కువ ఉంది? 2,30,000. 2,30,000 మీద ట్యాక్స్ ఎంత? 20%. 2,30,000. 2,30,000 ఇంటూ 20% ఎంతమ్మా? 46,000. 46,000 ప్లస్ 12,500 ఎంతమ్మా? 58,500. 58,000. సో దీనికి రిబేట్ వస్తుందా? రాదు. 5 lakhs కంటే ఎక్సెస్ ఉంది. సర్చార్జ్ వస్తుందా? రాదు. సెస్ వస్తుందా? ఎస్ సార్, సెస్ వస్తుంది. కానీ మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ అప్లై అవుతుంది కాబట్టి అవి కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత, మెథడ్ ఆఫ్ అగ్రిగేషన్ కూడా అడ్జస్ట్ చేసిన తర్వాత సెస్ వేయాలి. ఓకేనా? ఓవరాల్గా అది మనం అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించిన, అంటే అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించి 3 questions మనం పెండింగ్ పెట్టాం. ఈ 3 questions అగ్రికల్చర్ ఇన్కమ్ చాప్టర్ అయిపోయిన తర్వాత వచ్చి చూస్తాం. అగ్రికల్చర్ ఇన్కమ్కి సంబంధించి మనం 3 questions పెండింగ్ పెట్టాం. ఈ 3 questions అగ్రికల్చర్ ఇన్కమ్ చాప్టర్ 3rd చాప్టర్ మన కాన్సెప్ట్ బుక్లో, ఆ కాన్సెప్ట్ బుక్లో 3rd చాప్టర్ అయిపోయిన తర్వాత ఇంతకంటే ఎక్కువ సమ్సే చేస్తాం అక్కడ. క్లాస్ రూమ్ సమ్స్ ఇవి వచ్చి చూస్తాం ఈజీ అప్పుడు, ఎందుకంటే క్లాస్ రూమ్ సమ్స్ మనం వైడ్ వెరైటీ సమ్స్ చేస్తాము. క్లాస్ రూమ్ సమ్స్లో అంటే కాన్సెప్ట్ బుక్ సంబంధించిన సమ్స్ మనం వైడ్ వెరైటీ ఆఫ్ సమ్స్ ఇంకా డీప్గా చేస్తాం. అప్పుడు ఇన్స్టిట్యూట్ సమ్స్ వచ్చి చూసినప్పుడు మనకి ఈజీగా అనిపిస్తుంది. సో ఇఫ్ యూ హ్యావ్ ఫాలోడ్ ద క్లాసెస్ కరెక్ట్లీ అండ్ సిన్సియర్లీ అండ్ ఫోకస్డ్గా ఫాలో అయితే ఇన్స్టిట్యూట్ సమ్స్ చాలా ఈజీగా మనం క్లాస్ రూమ్ సమ్స్ కానీ మీరు సీరియస్గా మనం ఫాలో అవుతూ అది ఓన్గా చేసుకుని ప్రాక్టీస్ చేసుకుంటే, కాన్సెప్ట్ బుక్లో ఏవైతే నేను ఎగ్జాంపుల్ సమ్స్ తీసుకుంటున్నాను అవి ఇన్స్టిట్యూట్ సమ్స్ జస్ట్ ఒకసారి ఊరికే చూసుకుంటే సరిపోతుంది. ఏదైనా 1-2 మనం ఇప్పుడు చూడండి చూసుకుంటేనే 1-2 చేసుకున్నాం. ఇది కొంచెం బాగుంది క్వశ్చన్ అన్నాం, ఇలా ఉంది. ఓకే, అలా స్మార్ట్గా చదవాలి. స్మార్ట్ వర్క్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దిస్ ఈజ్ రిగార్డింగ్ ఫస్ట్ చాప్టర్ ఇన్స్టిట్యూట్ క్వశ్చన్స్. క్వశ్చన్ బ్యాంక్లో ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ చేసాం ఎక్సెప్ట్ 3 questions బికాస్ దే ఆర్ రిలేటెడ్ టు అగ్రికల్చర్ ఇన్కమ్, 3rd చాప్టర్. సో లెట్స్ స్టార్ట్ విత్ ద second chapter, residential status and global income or total income. Residential status, global income or total income. Residential status, global income or total income. Residential status, global income or total income. Second chapter, residential status or global income or total income. ఇక్కడ 2 parts ఉన్నాయి. ఫస్ట్ రెసిడెన్షియల్ స్టేటస్, ఒక పర్టికులర్ పర్సన్, ఇండివిజువల్ అవ్వచ్చు, ఫామ్ అవ్వచ్చు, కంపెనీ అవ్వచ్చు, ఏఓపి అవ్వచ్చు, బిఓఐ అవ్వచ్చు, ఏజేపీ అవ్వచ్చు, లోకల్ అథారిటీ అవ్వచ్చు, వీళ్ళు రెసిడెంటా కాదా ఎలా డిసైడ్ చేయాలి, క్రైటీరియా ఏంటి అది నేర్చుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండివిజువల్ మీరు ఉన్నారమ్మా, మీరు రెసిడెంటేనా ఇండియాలో? ఇంకొక అతను ఉన్నాడు యూఎస్ వెళ్ళి వస్తూ ఉంటాడు, అతను ఇండియాలో రెసిడెంటేనా? ఇంకొక అతను ఉన్నాడు అసలు ఆస్ట్రేలియాలో ఉంటాడు, ఆస్ట్రేలియా సిటిజన్, అతను ఇండియాలో వచ్చి ఉన్నాడు 1 year, అతను రెసిడెంటేనా ఇండియాలో? ఇంకొక అతను ఉన్నాడు ఇండియా అతను, కొన్ని రోజులు అక్కడ ఉంటాడు, కొన్ని రోజులు ఇక్కడ ఉంటాడు, ఇతనేంటి రెసిడెంటేనా? సార్ సిటిజన్షిప్ వేరు, రెసిడెన్షియల్ స్టేటస్ వేరు. అది ఏంటి అసలు రెసిడెన్షియల్ స్టేటస్ ఎలా, ఏ క్రైటీరియాతో మీరు డిసైడ్ చేస్తారు అది చూస్తాం ఈ చాప్టర్లో. నెక్స్ట్ సార్ ఒక ఇన్కమ్ని ఇండియన్ ఇన్కమ్ అని ఎప్పుడు అంటారు, గ్లోబల్ ఇన్కమ్ అని ఎప్పుడు అంటారు?
సార్ ఒకవేళ రెసిడెంట్ అయితే ఇండియన్ ఇన్కమ్ అయినా గ్లోబల్ ఇన్కమ్ అయినా ట్యాక్స్ చేస్తాను ఇండియాలోనే, కానీ నాన్ రెసిడెంట్ అయితే ఇండియన్ ఇన్కమ్ మాత్రమే ట్యాక్స్ చేయాలి. అంటే ఇప్పుడు ఇన్కమ్ ఇండియా ఏంటి, ఫారెన్ ఇన్కమ్ ఏంటి అనేది డివైడ్ చేసుకోవాలి. ఫారెన్ మీన్స్ గ్లోబల్. ఎందుకు? రెసిడెంట్ అయితే నో డిఫరెన్స్ అన్నారు. నువ్వు రెసిడెంట్ అయితే నువ్వు ఇండియన్ ఇన్కమ్ అయినా ఫారెన్లో సంపాదించినా ఇండియాలో ట్యాక్స్ కట్టాల్సిందే. నాన్ రెసిడెంట్ అయితే ఇండియన్ ఇన్కమ్ మీదే ట్యాక్స్ కట్టాలి, ఫారెన్ ఇన్కమ్ మీద ట్యాక్స్ కట్టకూడదు. అంటే ఇన్కమ్ కూడా డిఫరెన్షియేట్ చేసుకోవాలి. ఇండియన్ ఇన్కమ్ అంటే క్రైటీరియా ఏముంటే ఇండియన్ ఇన్కమ్ అంటాను. సో ఫారెన్ ఇన్కమ్ అంటే ఏంటి అంటే ఇక్కడ నేను రెసిడెంట్ ఎవరు, నాన్ రెసిడెంట్ ఎవరు, ఇన్కమ్లో ఇండియన్ ఇన్కమ్ ఏంటి, ఫారెన్ ఇన్కమ్ ఏంటి చార్ట్ చూడండి. సార్ ఏమేమి చెప్పబోతున్నాను, రెసిడెంట్ ఎవరు, నాన్ రెసిడెంట్ ఎవరు, ఇండియన్ ఇన్కమ్ ఏంటి, ఫారెన్ ఇన్కమ్ ఏంటి. క్రైటీరియా చేయాలి అంటే కొన్ని రూల్స్ చెప్పాలి కదా. అలా చెప్పకపోతే ఏమవుతుంది సార్, ఎవరు ఇష్టం వచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు. నేను రెసిడెంట్ అంటారు, ఒక అతను వచ్చి నేను నాన్ రెసిడెంట్ అంటాడు. ఏంటి రూల్ అంటే నా ఇష్టం అంటాడు, నేను ఇలా అనుకున్నానంటాడు. ఇన్కమ్ ఇదిగో ఇది ఇండియన్ ఇన్కమ్ అంటారు, ఇంకొక అతను వచ్చి ఇంకోటి ఇది ఇండియన్ ఇన్కమ్ కాదు ఫారెన్ ఇన్కమ్ అంటాడు. ఇట్లా కాదు. ఒక రూల్స్ పెట్టి ఈ రూల్స్ అటాచ్ అయితే, ఈ కండిషన్స్ అటాచ్ అయితే నువ్వు రెసిడెంట్, ఇవి లేకపోతే నాన్ రెసిడెంట్, ఈ కండిషన్స్ ఉంటే ఇది ఇండియన్ ఇన్కమ్, ఈ కండిషన్స్ లేకపోతే ఇది ఫారెన్ ఇన్కమ్ అని కొన్ని రూల్స్ పెట్టాలి. ఆ రూల్స్ అవన్నీ ఏ సెక్షన్స్లో పెట్టారు సార్ అంటే సెక్షన్ 5 to సెక్షన్ 9. సెక్షన్ 5 to సెక్షన్ 9. సార్ ఫస్ట్ చాప్టర్లో మనం 4 సెక్షన్స్ డిస్కస్ చేసాం. సెక్షన్ 1 నేమ్ ఆఫ్ ది యాక్ట్ అండ్ అప్లికబిలిటీ యాక్ట్, ఫ్రమ్ విచ్ డేట్ ఇట్ ఈస్ అప్లికబుల్. నేమ్ ఆఫ్ ది యాక్ట్ ఏంటి, ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. ఫ్రమ్ విచ్ డేట్ ఈస్ ఇట్ అప్లికబుల్, 1st April 1962. ఎందుకు 1962? మనం మిడిల్ ఆఫ్ ది ఇయర్కి అప్లై చేయం కాబట్టి 1961 నవంబర్లో వచ్చింది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. నెక్స్ట్ కమింగ్ ఇయర్ స్టార్టింగ్ డేట్ ఏంటి, 1st April 1962. దట్స్ వై వీ హ్యావ్ అప్లైడ్ ఫ్రమ్ 1st April 1962. అందుకనే రూల్స్ కూడా అప్పటి నుంచే వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962, ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962 అప్పటి నుంచే వస్తాయి. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో ఇన్కమ్ ట్యాక్స్ లా ఈజ్ డిఫరెంట్, యాక్ట్ ఈజ్ డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ లాస్ అన్నారు. బిజినెస్ లాస్లో మీకు చాలా యాక్ట్స్ వస్తాయి. ఒక బిజినెస్ని డీల్ చేయడానికి ఏవేవి యాక్ట్లు అప్లై అవుతాయి, కంపెనీస్ యాక్ట్ అప్లై అవుతుంది, పార్ట్నర్షిప్ యాక్ట్ అప్లై అవుతుంది, ఇంకా మీకు ఫామ్ ఒకవేళ పార్ట్నర్షిప్ ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ పెనాల్టీస్ ఉంటాయి, ఇవన్నీ కానీ ఆర్ మున్సిపాలిటీ ట్యాక్స్ రూల్స్ కానీ ఇలాంటివన్నీ అప్లై అవుతాయి. వీటన్నిటిని బిజినెస్ గ్రాట్యుటీ యాక్ట్ అప్లై అవుతుంది, బోనస్ యాక్ట్ అప్లై అవుతుంది. సార్ ఏంటి ఇవన్నీ? ఇవన్నీ బిజినెస్ చేయాలంటే నువ్వు ఫాలో అవ్వాల్సిన లాస్, అందుకని వీటిని బిజినెస్ లాస్ అంటాం. నార్మల్ పీపుల్ కూడా ఫాలో అవ్వాలి, కానీ బిజినెస్ పీపుల్ ఏ లాస్ ఫాలో అవుతారో వాటిని బిజినెస్ లాస్. ఇండియాలో నువ్వు ట్యాక్స్ డీల్ చేయాలంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ సరిపోతుందా? రూల్స్ కూడా ఫాలో అవ్వాలి, సర్క్యులర్స్ ఫాలో అవ్వాలి, నోటిఫికేషన్స్ ఫాలో అవ్వాలి, రూల్స్ ఫాలో అవ్వాలి, సర్క్యులర్స్ ఫాలో అవ్వాలి, నోటిఫికేషన్స్ ఫాలో అవ్వాలి. వీటన్నిటిని కలిపి ఇన్కమ్ ట్యాక్స్ లా అంటారు. చాలా మంది ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ లా అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అంటారు. ఒక ఇన్కమ్ ట్యాక్స్ని డీల్ చేయాలంటే ఏమేమి ఫాలో అవ్వాలి అంటే ఓన్లీ ఇన్కమ్ ట్యాక్స్ ఫాలో అవుతావు. నో, రూల్స్ ఫాలో అవుతావు, సర్క్యులర్స్ ఫాలో అవుతావు, నోటిఫికేషన్స్ ఫాలో అవుతావు, కేస్ లాస్ ఫాలో అవుతావు. ఇవన్నీ కలిపి, ఇవన్నీ కాకుండా వేరే ఏమైనా ఫాలో అయినా అవి కూడా వచ్చేస్తాయండి. బ్రాడర్ టర్మ్ ఇన్కమ్ ట్యాక్స్ లా అనేది బ్రాడర్ టర్మ్. అందులో ఒక పార్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, మేజర్ పార్ట్. అదొక్కటే ఫాలో అవుతామా ట్యాక్స్ డీల్ చేసినప్పుడు ఇండియాలో? నో, రూల్స్ ఫాలో అవుతాను. ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 1962 ఇలా. ఇప్పుడు నేను యాక్ట్లో 4 సెక్షన్స్ చెప్పాను, అప్పుడప్పుడు అక్కడక్కడ రూల్స్ చెప్తాను, నేను సర్క్యులర్స్ చెప్తాను, నేను నోటిఫికేషన్స్ చెప్తాను, నేను వాటిని కూడా ఫాలో అవుతూ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను. ఓన్లీ యాక్టే కాదు. ఇప్పటి వరకు మీరు ఓన్లీ యాక్టే ఫాలో అవుతున్నాడు సార్ అని చూసారు. అప్పుడప్పుడు నేను యాక్ట్ ఫాలో అవను, కేస్ స్టడీ ఫాలో అయ్యి ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తాను ఆర్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తాను. సో దీన్ని బట్టి ఏమర్థమైంది, ట్యాక్స్ అనేది ఇండియాలో డీల్ చేయాలి అంటే ఒక్క యాక్టే కాదు, మిగతావి కూడా ఫాలో అవ్వాలి. ఏవి అప్లై అయితే అవి, వాటన్నిటిని కలిపి ఇన్కమ్ ట్యాక్స్ లా అన్నారు. ఎస్, దెర్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్కమ్ ట్యాక్స్ లా అండ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ అనేది ఇన్కమ్ ట్యాక్స్ లాలో ఒక పార్ట్, మిగతావి కూడా అప్లై అవుతాయి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ లా? వాట్ ఎవర్ ది యాక్ట్స్ ఆర్ రూల్స్ ఆర్ సర్క్యులర్స్ డీలింగ్ with the income tax is nothing but income tax law. What is income tax act? So income tax act is approved or
came into force on 1/4/1962 by the official gazette. 1962 లో వచ్చిన official gazette, and it is applicable to India. It is applicable to entire India. That is section number 1. So next ఛార్జింగ్ సెక్షన్ నెంబర్ 2 డెఫినేషన్స్ చాలా ఉంటాయి. అందులో మనం ఇండియా డెఫినేషన్ చెప్తున్నాం, ఎస్ఎస్సి డెఫినేషన్ చెప్తున్నాం. సెక్షన్ నెంబర్ 3 ప్రీవియస్ ఇయర్. మన ప్రీవియస్ ఇయర్ ఏంటమ్మా, ఎవ్రీ అటెంప్ట్కి మారిపోతూ ఉంటుంది. మన ప్రీవియస్ ఇయర్ 23, 24. సెక్షన్ నెంబర్ 4 ఛార్జింగ్ సెక్షన్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ దేనికి అప్లై అవుతుంది? ఇన్కమ్కి అప్లై అవుతుంది. ఎవరి ఇన్కమ్కి? పర్సన్ ఇన్కమ్కి. పర్సన్ అంటే ఎవరు? ఇండివిజువల్ అప్పులేనను కంపెనీ రావచ్చు, ఫామ్ రావచ్చు, ఓపీబీఓ, ఏజేపీ, లోకల్ అథారిటీ, ఇవన్నీ రావచ్చు. ఓకేనా? ఇప్పుడు సెక్షన్ నెంబర్ 5 నుంచి 9 వరకు సెకండ్ చాప్టర్లో చూస్తున్నాం. సెకండ్ చాప్టర్లో ఏం నేర్చుకోబోతున్నాం సార్ అంటే, హూ ఈజ్ రెసిడెంట్, హూ ఈజ్ నాన్ రెసిడెంట్, వాట్ ఈస్ ఇండియన్ ఇన్కమ్, వాట్ ఈస్ ఫారెన్ ఇన్కమ్. సార్ సిటిజన్షిప్ వేరు, రెసిడెన్షియల్ స్టేటస్ వేరు. ఓన్లీ సిటిజన్షిప్ ప్రకారం నేను ట్యాక్స్ చేయాలి అంటే ఇండియాలో సిటిజన్ నేను ట్యాక్స్ తీసుకోగలను. ఫారినర్ వచ్చి ఇండియాలో ఎవరన్నా ఇన్కమ్ ఆన్ చేస్తే వాళ్ళ మీద ట్యాక్స్ వేయలేము. ఇండియాలో ఉన్న సిటిజన్స్కే ట్యాక్స్ తీసుకోగలం. సిటిజన్షిప్ అని ఇన్కమ్ ట్యాక్స్లో రాస్తే ఫారినర్ వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటే మనం ఏమీ చేయలేం సార్. సార్ అందుకనే సిటిజన్షిప్ అనే వర్డ్ యూజ్ చేయలేదు. సిటిజన్షిప్ అనే వర్డ్ యూజ్ చేయలేదు. రెసిడెంట్ అనే వర్డ్ యూజ్ చేశారు. రెసిడెంట్ అనే వాళ్ళు సిటిజన్ అవ్వచ్చు, నాన్ సిటిజన్ అవ్వచ్చు. కొంత పీరియడ్ ఇండియాలో ఉంటే వాళ్ళని రెసిడెంట్ అంటారు. ఎంత పీరియడ్ అయినా చూద్దాం. సార్ మేబీ ఆస్ట్రేలియన్ సిటిజన్ అవ్వచ్చు అతను, మేబీ యూఎస్ సిటిజన్ అవ్వచ్చు అతను. కొంత పీరియడ్ ఇండియాలో ఉన్నాడా? ఎస్ సార్, రెసిడెంట్, ట్యాక్స్ కట్. అదే నేను సిటిజన్షిప్ అన్నాను అనుకో, అతను ఎంతకాలం ఇండియాలో ఉన్నా సరే నేను ఇండియన్ సిటిజన్ కాదు అని ట్యాక్స్ కట్టడు. అందుకనే సిటిజన్ అనే వర్డ్ యూజ్ చేశారా, రెసిడెంట్ అనే వర్డ్ యూజ్ చేశారా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్లో? రెసిడెంట్. సార్ సిటిజన్షిప్ ఎలా ఇస్తాము? మీరు ఇండియాలో పుడితే మీకు సిటిజన్షిప్ ఇస్తాం. కానీ రెసిడెన్షియల్ స్టేటస్ మీరు ఇండియాలో కొంత పీరియడ్, మీరు ఎక్కడైనా పుట్టొచ్చు, ఏ సిటిజన్, ఏ కంట్రీ సిటిజన్ అయినా అవ్వచ్చు సార్. ఇఫ్ యూ హ్యావ్ స్టేడ్ ఫర్ సర్టెన్ పీరియడ్ దెన్ యు ఆర్ రెసిడెంట్ ఇన్ ఇండియా. It is irrespective in which country citizenship you are holding. Sir, all fundamental rights are available for citizen. Sir, నేను ఇండియాలో రెసిడెంట్, నాకు రైట్ టు ఓట్ ఇస్తారా? ఇలాంటివన్నీ ఇవ్వమండి. ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం రెసిడెంట్ మీరు. మీకు రైట్ టు ఓట్ వేయాలి అంటే మీకు సిటిజన్షిప్ ఉండాలి. ఓకేనా? యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ నేషనాలిటీ. సిటిజన్షిప్ అనేది నేషనాలిటీ పర్పస్ కోసం యూజ్ చేస్తాను. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. ఈజ్ యూజ్డ్ ఫర్ ది పర్పస్ ఆఫ్ ట్యాక్స్ క్యాలిక్యులేషన్. దట్ ఈస్ ద బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ సిటిజన్షిప్ అండ్ రెసిడెన్షియల్ స్టేటస్. సరే, మీరు చెప్పారు కదా సార్ కొంత పీరియడ్ ఇండియాలో ఉంటేనే రెసిడెంట్ అంటారు అని. రెసిడెంట్ అవ్వాలి అంటే సిటిజన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఎందుకు? ఒకవేళ సిటిజన్ అని రాస్తే నాట్ బికాస్ యూజ్, ఎందుకు యూజ్ చేయలేదంటే ఇన్ కేస్ వీ కలెక్ట్ ఓన్లీ ఫ్రమ్ ది పీపుల్ బోర్న్ ఇన్ ఇండియా. సిటిజన్ అనే వర్డ్ రాస్తే ఓన్లీ ఇండియాలో పుట్టిన పీపుల్ దగ్గర నుంచే ట్యాక్స్ కలెక్ట్ చేసుకోవాలి. అందుకనే సిటిజన్ అని యూజ్ చేశారా, రెసిడెంట్ నాన్ రెసిడెంట్ అని యూజ్ చేశారా? రెసిడెంట్ నాన్ రెసిడెంట్. రెసిడెన్షియల్ స్టేటస్ ఈజ్ నాట్ ఈక్వల్ టు సిటిజన్షిప్. నువ్వు రెసిడెంట్ అని అంత మాత్రాన్ని ఇండియన్ సిటిజన్షిప్ ఏమి ఇచ్చేయరు నీకు. ట్యాక్స్ పర్పస్ డిసైడ్ చేసుకుంటున్నాం మేము. సిటిజన్షిప్ ఈజ్ నాట్ క్రైటీరియా ఫర్ రెసిడెన్షియల్ స్టేటస్. నువ్వు ఇండియాలో సిటిజన్ అయినంత మాత్రాన బయట వెళ్ళి ఉంటున్నావు, మినిమం పీరియడ్ ఇండియాలో స్టే చేయలేదంటే నువ్వు నాన్ రెసిడెంట్. ఎన్ఆర్ఐ అవుతావు. ఓకే సార్, మరి 7 పార్టీస్ ఉన్నారు కదా పర్సన్ అంటే, 7 పార్టీస్కి ఒకటే రూల్స్ ఉంటాయా? 7 పార్టీస్ ఉన్నారు కదా సార్ పర్సన్ అంటే. నో, రెసిడెన్షియల్ స్టేటస్ ఇండివిజువల్స్కి ఒక రూల్స్, హెచ్ఏఎఫ్ సపరేట్ రూల్స్ ఉన్నాయి, కంపెనీ ఇంకా మిగతా వాళ్ళందరికీ సపరేట్ రూల్స్. ఇండివిజువల్ని రెసిడెంట్ అనాలి అంటే రూల్స్ ఎక్కడ చెప్పాడు సార్? సెక్షన్ 6 సబ్సెక్షన్ 1. సార్ ఒక ఇండివిజువల్ని రెసిడెంట్ అనాలి అంటే ఎక్కడ చెప్పాడు రూల్స్? సెక్షన్ 6 సబ్సెక్షన్ 1. ఒక హెచ్ఏఎఫ్ రెసిడెంట్ అవ్వాలి అంటే ఏ రూల్స్ ఫాలో అవ్వాలి? సెక్షన్ 6 సబ్సెక్షన్ 2. ఏ రూల్స్ ఫాలో అవ్వాలండి? సెక్షన్ 6 సబ్సెక్షన్ 2. ఒక కంపెనీ రెసిడెంట్ అవ్వాలి అంటే ఏ రూల్స్ ఫాలో అవ్వాలి? సెక్షన్ 6 సబ్సెక్షన్ 3. మిగతా వాళ్ళందరూ
మీరు రెసిడెంటా నాన్ రెసిడెంటా అని డిసైడ్ చేయాలంటే ఏది ఫాలో అవ్వాలి? మిగతా వాళ్ళంటే ఎవరు వస్తారండి? ఏఓపి, బిఓఐ, ఏజేపీ, లోకల్ అథారిటీ. వీళ్ళు సెక్షన్ 6 సబ్ సెక్షన్ 4 ఫాలో. సార్ ఇండివిజువల్ గురించి ఫస్ట్ చూద్దాం. సెక్షన్ 6 సబ్ సెక్షన్ 1 ఏ రూల్స్? ఎప్పుడు ఒక ఇండివిజువల్ని ఇండియాలో రెసిడెంట్ అంటాం. అతను మినిమం ఈ 2 కండిషన్స్ చెప్తే ఏదో ఒక కండిషన్ సాటిస్ఫై చేయాలి, అప్పుడే అతను రెసిడెంట్ అన్నాడు. 2 చేయాలా సార్? ఒకటి చేస్తే చాలు. ఇప్పుడు నేను చెప్పబోయే కండిషన్స్లో ఎనీ వన్ ఆఫ్ ది 2 కండిషన్స్, if he satisfies any one of the 2 conditions, if he satisfies any one of the 2 conditions, then he is a resident, then he is a resident in India. First condition, he stays in India for 182 days or more in previous year. He stays in India for 182 days or more in previous year. He stays in India for 182 days or more in previous year. India lo మినిమం 182 డేస్ ఉండాలి. నెక్స్ట్ సార్ 182 డేస్ లేడు, సరే 60 డేస్ ఉన్నాడా లేదా చూసుకోండి. ఎస్. లేదు అది కూడా లేదు సార్, 56 డేసే ఉన్నాడు, నాన్ రెసిడెంట్. 182 డేస్ లేడు, 60 డేస్ కూడా లేడు. అట్లీస్ట్ 60 డేస్తో పాటు అడిషనల్గా 365 డేస్ ఉండాలి. ఎప్పుడు? ఏ ఇయర్కి అయితే రెసిడెన్షియల్ స్టేటస్ చూస్తున్నామో ఆ ఇయర్ కాకుండా ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్స్. సార్ మన ప్రీవియస్ ఇయర్ ఏంటి అందరు చెప్పండి అమ్మా. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? 23, 24. దీనికి ముందున్న 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్, ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ ఏమేమి వస్తాయి చెప్పండి అమ్మా. ఇమీడియట్లీ ప్రిసీడింగ్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్ ఏమేమి వస్తాయి చెప్పాలి అందరూ. 22, 23 1, 21, 22 2, 20, 21 3, 19, 24. ఈ 4 ఇయర్స్లో ఎన్ని రోజులు ఉన్నాడు చూసుకోండి. అవన్నీ యాడ్ చేస్తే ఎంతకంటే ఎక్కువ ఉండాలి సార్? 365 డేస్ కంటే ఎక్కువ ఉండాలి. ఆర్ ఈక్వల్ టు ఉన్నా పర్లేదు. 365 డేస్ ఆర్ మోర్. ఈక్వల్ టు ఉన్నా పర్లేదు, 365 డేస్ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. సార్ ఫస్ట్ కండిషన్ ఏంటి అందరు చెప్పాలమ్మా. వాట్ ఈజ్ ఫస్ట్ కండిషన్? మన ప్రీవియస్ ఇయర్లో 23, 24లో అతను మినిమం ఎంత పీరియడ్ స్టే చేయాలి? 182. మినిమం ఎంత పీరియడ్ స్టే చేయాలి? 182 డేస్ ఆర్ మోర్. సార్ ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్స్లో 365 డేస్. ప్రిసీడింగ్ 4 ప్రీవియస్ ఇయర్స్లో 365 డేస్ ఎప్పుడు చూడాలమ్మా? 182 డేస్ మినిమం స్టే చేస్తే అతను రెసిడెంట్ అయిపోతాడు. కానీ లేదు అంటే సెకండ్ కండిషన్ చూడు, మేబీ ఇది సాటిస్ఫై చేయొచ్చు. 60 డేస్ ఉన్నాడా? అట్లీస్ట్ 60 డేస్ ఉన్నాడు. అండ్ 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్స్లో అన్న 2 ఉండాలమ్మా. 60 డేస్ ఉండాలి, 365 ఉండాలి. అప్పుడే సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేసినట్టు. అండ్ సార్ 60 ఉన్నాడు, 4 ప్రిసీడింగ్ ప్రీవియస్ ఇయర్ కూడా 365, దెన్ రెసిడెంట్. ఫస్ట్ కండిషన్ కానీ సెకండ్ కండిషన్ కానీ ఏదో ఒకటి సాటిస్ఫై చేస్తే చాలు, రెసిడెంట్. సార్ 2 సాటిస్ఫై చేయలేదు, 56 డేసే ఉన్నాడు ఆర్ 62 డేస్ ఉన్నాడు, కానీ ప్రీవియస్ 4 ఇయర్స్ యాడ్ చేస్తే 300 డేసే ఉన్నాడు. సార్ ఓకే, 2 కండిషన్స్ సాటిస్ఫై చేయలేదా? దెన్ మీరు నాన్ రెసిడెంట్ అవుతారండి ఇండియాలో. he fails to satisfy any one of the conditions, ఏ ఒక్క కండిషన్ సాటిస్ఫై చేయలేదు, or he fails to satisfy both the conditions or any one of the conditions, ఏది సాటిస్ఫై చేయలేదు, 2 సాటిస్ఫై చేయలేదు, ఏదైనా ఒకటండి. దెన్ ఏది సాటిస్ఫై చేయకపోతే సార్ he is నాన్ రెసిడెంట్. సార్ రెసిడెంట్ అయితే మళ్ళీ ఇంకొక 2 కండిషన్స్ చెప్తాడు. ఆర్డినరీ 2 కేటగిరీస్ ఉంటాయి, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్ అని, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్ అని. అవి తర్వాత చూద్దాం, ప్రస్తుతానికి వీటి మీద గ్రిప్ తెచ్చుకుంటాం. సార్ ఏంటి నేను రెసిడెన్షియల్ స్టేటస్కి ఏంటి చెప్పాను చెప్పాలందరూ. నేను రెసిడెన్షియల్ స్టేటస్కి
సో రెసిడెన్షియల్ స్టేటస్కి ఏం చెప్పాం మనం? న్యూ పేజ్ ఓపెన్ చేద్దాం. వ్యూ, రూల్స్, పేజ్ నేమ్, రెసిడెన్షియల్ స్టేటస్, చాప్టర్ 2 రెసిడెన్షియల్ స్టేటస్. సరే ఏం చెప్పాం? రెసిడెన్షియల్ స్టేటస్ సంబంధించి ఏం చెప్పాం? ఈ వీడియో నేమో చాప్టర్ 1 అనే పెట్టుకున్నాం. రేపు జరిగే క్లాస్కి చాప్టర్ 2 లెక్చర్ 1 అని పెట్టాం. ఓకేనా? సరే ఇప్పటి వరకు ఏం చెప్పాం? రెసిడెన్షియల్ స్టేటస్. రెసిడెంట్ అవ్వాలి అంటే ఇండియాలో ఇప్పుడు నేను చెప్పబోయే 2 కండిషన్స్లో ఏదో ఒక కండిషన్, ఆర్ అంటే ఎనీ వన్ ఆఫ్ ది కండిషన్ సాటిస్ఫై చేయాలి. 2 సాటిస్ఫై చేయలేదు అంటే ఇంకా అతను నాన్ రెసిడెంట్. ఇప్పుడు నేను చెప్పబోయే వాటిలో ఏంటి? ఫస్ట్ కండిషన్, అతను అట్లీస్ట్ 182 days ఉండాలి. ఎప్పుడు? ఇన్ ప్రీవియస్ ఇయర్. మన ప్రీవియస్ ఇయర్ ఏంటి? 23-24. ఓకే, సాటిస్ఫైడ్ సార్, 185 days ఉన్నాడు, ఇంకా సెకండ్ కండిషన్ చూడక్కర్లా. 185 days ఉంటే సెకండ్ కండిషన్ చూడాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఇది లేదు అంటే నువ్వు సెకండ్ కండిషన్ చూడాలి. ఏంటి సెకండ్ కండిషన్? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 days, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 days ఇన్ ప్రీవియస్ ఇయర్. మన ప్రీవియస్ ఇయర్లో 60 days కంటే ఎక్కువ ఉండాలి. అండ్ మై సపరేట్ అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 365 days. ఎప్పుడు? ఇన్ 4 preceding previous years. చెప్పుకున్నాం కదా మనం 4 preceding అంటే దీనికి ముందు ఇమ్మీడియట్గా ముందు ఉన్న 4 preceding previous yearsలో 365 days ఉండాలి. ఈ 2 కండిషన్స్లో ఏ ఒక్క కండిషన్ మీరు సాటిస్ఫై చేసినా మిమ్మల్ని ఏమంటారమ్మా? రెసిడెంట్. సార్ ఫెయిల్ అయ్యారు, నో 2 ఫెయిల్ అయ్యారు, నో అయితే మీరు నాన్ రెసిడెంట్ అవుతారు. ఎస్ అయితే రెసిడెంట్ అవుతారు. నో ఒకటి చేసా ఒకటి చేయలేదు, రెసిడెంట్ అవుతావు. సార్ ఇది కండిషన్ సాటిస్ఫై చేయలేదు, సెకండ్ కండిషన్ సాటిస్ఫై చేశాను, రెసిడెంట్ అవుతావు. 2 సాటిస్ఫై చేసిన రెసిడెంటే, ఏదైనా ఒకటి సాటిస్ఫై చేసిన రెసిడెంటే. 2 సాటిస్ఫై చేయకపోతేనే నాన్ రెసిడెంట్. ఓకేనా? 2 సాటిస్ఫై చేయకపోతేనే నాన్ రెసిడెంట్. సో మా ఇది నీట్గా చదువుకుని రావాలి అందరూ. రేపు క్లాస్కి వచ్చేసరికి ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పాలి కండిషన్స్ నుండి. వెరీ ఇంపార్టెంట్. Section 6 subsection 1, the conditions of Income Tax Act 1961. సో రేపు డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. 182 days కంటిన్యూస్గా ఉండాలా ఇండియాలో, లేదా ఒక ప్లేస్లోనే ఇండియాలో చెన్నైలోనే 182 days ఉండాలా, నేను అక్కడ ఢిల్లీలో కొన్ని రోజులు ఇలా ఉంటాను. కంటిన్యూస్గా ఉండాలంటే 20 days ఉంటాను, మళ్ళీ ఫారెన్ వెళ్తాను, మళ్ళీ వస్తాను, మళ్ళీ 50 days ఉంటాను, మళ్ళీ ఫారెన్ వెళ్తాను, ఇలా ఉండొచ్చా? క్వశ్చన్ మార్క్స్ అమ్మా, రేపు డిస్కస్ చేయబోయే ఇవన్నీ. ఓకేనా? సో రైట్, నెక్స్ట్ క్లాస్ మనం అవి డిస్కస్ చేస్తూ నెక్స్ట్ ఇంకా అడిషనల్ కండిషన్స్. రెసిడెంట్ అయితే మళ్ళీ ఇంకా అడిషనల్ కండిషన్స్ సాటిస్ఫై చేస్తే రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ బట్ నాట్ ఆర్డినరీ రెసిడెంట్, ఇవన్నీ చూద్దాం. ఆర్ఓఆర్, రెసిడెంట్, నాట్ ఆర్డినరీ రెసిడెంట్, రెసిడెంట్ అండ్ ఆర్డినరీ రెసిడెంట్, ఇవి ఎవరు ఎలా అవుతారు, కండిషన్స్ ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఓకేనా? బాయ్.